హాయ్ ఫ్రెండ్స్, చంద్రకళకి మాయ పెళ్ళి మీద డౌట్ వస్తుంది. అందుకు చంద్రకళ విరాట్ మాయ పెళ్ళి జరిగిన గుడికి వెళ్ళి అక్కడ పూజారుల ద్వారా నిజం తెలుసుకుంటుంది. మాయకి విరాట్కి అసలు పెళ్ళి జరగలేదు అక్కడ అని తెలుసుకుంటుంది. ఎలాగైనా నిజం తెలుసుకోవాలని మాయ అమ్మ దగ్గరికి వచ్చి మాయ పెళ్ళి జరిగిన గుడిలో భారీగా అన్నదానం చేద్దామనుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో ఆమె చాలా భయపడి మాయ దగ్గరికి వెళ్తుంది. కొంప మునిగేలా ఉంది. చంద్ర గుడికి వెళ్ళి అక్కడ పూజారులని అడిగితే మీ పెళ్ళే జరగలేదని తెలిసిపోతుంది కదా అని ఆమె మాయతో చెప్తుండగా చంద్రకళ ఆమె వెంటి వచ్చి తలుపు చాటున నిలబడి వింటూ ఉంటుంది. పెళ్ళి జరగలేదే అన్న మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది చంద్రకళ. ఇంకా మాయ ఇలా అంటుంది, అవసరమైతే బిడ్డనైనా చంపుకుంటాను, కానీ తనను మాత్రం నా మీద పై చెయ్యి సాధించనివ్వను. ఈ 5 నెలలు విరాట్ నా భర్తగా నటిస్తాడమ్మా అని మాయ చెప్తుంది. ఇదంతా విన్న చంద్రకళ వెంటనే విరాట్ దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తుంది. విరాట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బావా, నన్ను క్షమించు బావా, నిజం తెలుసుకోకుండా నేను నిన్ను చాలా బాధ పెట్టానంటూ ఏడుస్తూ విరాట్ని హగ్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న విరాట్కి అయోమయంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.